అందరికీ నమస్కారం. రీసెంట్‌గా గత 7, 8 రోజుల నుంచి జరుగుతున్న టాలీవుడ్ సమ్మె గురించి మీ అందరికీ తెలిసిందే. నాతో ఎస్‌కెన్ స్వామి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో స్వామి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాల వేయటానికి రీజన్ తెలుసుకోవచ్చా? ఇండస్ట్రీ విపత్కర పరిస్థితిలో ఉంది అని చెప్పి ఈ పరిస్థితులన్నీ బ్రేక్ అయ్యే వరకు ఇలా ఉందాం. ఓకే. ఇది ఏ మాల స్వామి? ఎన్ని రోజులు? అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఒక 2, 3 మంత్స్ ఇంకా ఆ గొడవల నుంచి బయటికి రాకపోతే ఈ మాల్ని ఇలాగే కంటిన్యూ చేసి అదే దాంట్లో ఉంటారా? లేదా కొంచెం ఈ టైం వరకు పెట్టుకున్నారా? మొక్కుకున్నారా దేవుణ్ణి ఏమన్నా ఇండస్ట్రీ గురించి? ఇండస్ట్రీ పరిస్థితులు ఎలాగో ఉంటే నేను మాల వేసుకోవాలి, నిర్మాతను వాడు నెత్తి మీద రుమాలు వేసుకోవాలి, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో అది ఎప్పటి వరకు అనుకోలేదు, కానీ ఈ గడ్డు పరిస్థితులు అలా చేస్తే అందరికీ చాలా ఇబ్బంది. అంటే ఎప్పుడు లేనిది సడన్గా ఈ 30% ఈ వేతనాలు పెంచాలనేది ఎప్పటి నుంచో లోపల జరుగుతుందా? ఈ మధ్య బయటకు వచ్చిందా? లేకపోతే సడన్గా ఇది కార్మికులేనా? లేకపోతే కార్మికులను నడిపించే నాయకుల రాజకీయం ఏమైనా ఉందా? కార్మికులు నడిపించే నాయకులు ఈ కార్మికులను ఇలాగ ఎగదోస్తున్నారండి. కార్మిక సోదరులు ఎవరైనా పని చేసుకోవాలనుకుంటారు, బట్ వాళ్ళని వేరే దోవలో చేస్తుందని మాత్రం కార్మిక సంఘాల నాయకులు అండి. ఎందుకంటే ఇప్పుడు నిర్మాతలకి కార్మిక సంఘాల నాయకులే తెలియదా నిర్మాతలకు ఏం డబ్బులు వస్తున్నాయి, ఏ డబ్బులు రావట్లేదు. డబ్బులే రాని నిర్మాతప్పుడు వాడిని బాధించాలి, వేధించాలని ఎవరికి ఉంటుంది? అంటే ఈ రోజు రైజింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, మీలాంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టి మీడియాతో గట్టిగానే మాట్లాడారు. బట్ రీసెంట్గా చూసుకుంటే మీకంటే అంటే కొంచెం పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా చిరంజీవి గారిని కలిశారు. చిరంజీవి గారు కూడా సో వాళ్ళ వైపు విన్నారు, ప్రొడ్యూసర్స్ వైపు విన్నారు. నేను కార్మికులతో కూడా మాట్లాడి ఒక కొలుక్కి వస్తాను అని చెప్పినట్టు బయట టాక్ నడుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చిరంజీవి గారు అలా ఏం చెప్పలేదు. మెగాస్టార్ చిరంజీవి గారు ఇది ఒక ఫిల్మ్ ఛాంబర్, ఇది తీసుకోవాల్సిన డెసిషనే తప్ప నన్ను ఇన్వాల్వ్ చేయండి అని చెప్పారే తప్ప చిరంజీవి గారు నేను ఇందరి వినేసి నేను ఇది చేస్తానని చిరంజీవి గారు చెప్పలేదండి. అదంతా ఒక తప్పుడు ప్రచారం మాత్రమే. అంటే మామూలుగా దాసనారాయణ గారి తర్వాత ఇండస్ట్రీకి చిరంజీవి గారు పెద్ద అంటారు. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, అంతకుముందు కూడా చిన్న చిన్న ఇష్యూలు వచ్చినప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవ్వటం, సో పరిష్కరించడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయితే ఏమైనా కొలుక్కొచ్చే ఛాన్స్ ఉందంటారా? లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ పొలిటికల్గా ఏమన్నా జరుగుతుంది అనుకోవచ్చా? ఇది ఒక సెన్సిటివ్, సున్నితమైన ఇష్యూ కాబట్టి చిరంజీవి గారు నేను ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా కాదు, ఒక ఛాంబర్ సంఘటితంగా ఉండే వ్యవస్థ ద్వారా జరిగే పద్ధతి కాబట్టి ఛాంబర్దే తుది నిర్ణయం అని ఛాంబర్నే ఆయన ప్రస్తావించారండి. సార్, అంటే ఇప్పుడు మామూలుగా ఈ రోజు జరిగిన రైజింగ్ ప్రొడ్యూసర్స్, మీరందరూ ప్రొడ్యూసర్స్ ఏమైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ మాట మీద ఉన్నారు? సో ఫైనల్గా పెంచుతాం అనుకుంటున్నారా, పెంచకూడదు అనుకుంటున్నారా? ఒకవేళ పెంచకుండా గనక వాళ్ళు స్ట్రైక్ ఇంకా చేస్తే మీకు ఎవరైతే ఇప్పుడు ఒక హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ హీరో రెమ్యునేషన్ ఓకే అయితే వేరే హీరోని తెచ్చుకుంటారు, ఇందాక మీరు చెప్పారు. సో అలాంటి పద్ధతిలో వేరే ఈ మిగతా ఆటల్లో కూడా తీసుకొచ్చి ఒక కొత్త మార్పుని తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారా? అంతేనండి. ఇప్పుడు కార్మిక సోదరులకు ఎవరికి అన్యాయం చేయాలని లేదు, బట్ నిర్మాతల పరిస్థితులు కూడా అర్థం చేసుకుని కార్మిక సోదరులు ఇలా మనం పని చేద్దాం అనుకుంటే ఓకే, లేదు మేము పని చేయం అనుకుంటే నిర్మాత కూడా ప్రత్యామ్నాయం ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఫోర్స్డ్గా వస్తాయి. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కార్మిక సోదరులు అర్థం చేసుకుంటారనే లేదు, మేము ఎవరో అర్థం చేసుకుంటాం, మేము కార్మిక నాయకులు పెట్టిన ట్రాప్లోనే ఉంటామంటే నిర్మాతలు కూడా ప్రత్యామ్నాయ పరిస్థితుల మీద దృష్టి సారించాల్సిన సమయం ఆసనమైంది. బేసిక్గా ఎస్కేఎన్ గారు ఎవరికి భయపడరు, ఎవరికి దడవరు, ఆయన పైన ఆయన చేసుకుంటే వెళ్తారు. అలాంటి ఎస్కేఎన్కే మేము రాము, మేము చేయము అని కొంతమంది బెదిరిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ నిజంగా అలాంటివి వస్తే మీతో పాటు మీ ప్రొడ్యూసర్స్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నారు సార్? ఇది ఎస్కేఎన్ కాదండి, ఇది ఒక ఎస్కేఎన్ ఈజ్ పార్ట్ ఆఫ్ వ్యవస్థ. సో ఈ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్య, ఇది వ్యవస్థను ఇది చూడాలి తప్ప ఇండివిజువల్గానో ఒక దీనిగా చూడకూడదు. సో ఈ వ్యవస్థ ఈ అవస్థ నుంచి బయటకు వచ్చి అందరికీ ఒక మంచి పరిణామం త్వరలోనే ఎదురవుతుందని ఆశ. కరెక్టేనా సార్? అంటే కొంతమంది కార్మికులు నడిపించే నాయకులు కానీ మేము రాము, ఎవరిని రానివ్వం అనే స్టేజ్లో ఉన్నారు అని అంట. తప్పండి అది. ఎందుకంటే ఇప్పుడు నిజంగా నిర్మాత దీంట్లో ఉన్నప్పుడు మేము రాము, మేము ఇలా చేస్తాం అనేది చాలా తప్పు. నిర్మాతలు కాదు, కార్మికులు. అదే నిర్మాత ఇలాంటి దయనీయ పరిస్థితిలో ఉన్నప్పుడు కార్మికులు మేము ఇలా రాము, మేము చేయము అనేది పరిస్థితి తప్పు. వాళ్ళు అర్థం చేసుకుంటారనే వాళ్ళకి కన్వే చేయాలని ఈరోజు ఈ మీడియా సమావేశం. కాల్ షీట్లు పరిస్థితి కూడా కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఎస్కెన్ గారు? అన్నీ చేంజ్ అవ్వాలండి. అంటే ఇప్పుడున్న దీనికి కోవిడ్కి ముందున్న సినీ పరిశ్రమ వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు. ప్రజల ఇష్టాలు అభిష్టాలు మారినప్పుడు అందరూ కూడా ప్రజల అభిష్టాలకి తగ్గట్టుగా మనం మారాలి. ఇందులో పనివేళలు మారుతాయి,
కంటెంట్ ఇది మారుతాయి, అన్నీ మారుతాయి.